గ్రామంలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ రాబోతుంది అన్నారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉంది అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన ధరణి అమలు చేస్తుందని, కనీస నిబంధనలు కూడా లేకుండా ధరణి అమలు చేశారని తెలిపారు. ఫిబ్రవరి 15లోగా భూభారతి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. మేమందరం కూడా కమిటెడ్ ఉన్న విషయంలో ఇది గంటాపదంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పాలని చెప్తున్నారు. రాష్ట్రంలో నిరుపేదలు అందరికీ అంటూనే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి, అణగారిన వర్గాలకి, పేదలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో